గజేంద్ర మోక్షం. పాలసముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతం ఉంది. అది 10,000 ఆమడల పొడవు, అంతే ఎత్తు, పొడవు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. దానికి బంగారం, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలున్నాయి. ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్పవృక్షంల వంటి చెట్లతో, గల్లుగల్లుమని మ్రోగుతూ పారే సెలయేర్లతో, మంచి నీటి సరస్సులతో, రంగురంగుల రత్నాలతో, ధాతువులతో నిండి ఉంటుంది ఆ త్రికూటం. దేవతలను, యక్షులను, కిన్నెరలను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ అడవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు, ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి. అవి ఒకనాటి సాయంత్రం కొండ గుహల నుండి విహారానికి బయలుదేరాయి. ఆ మదుపు టేనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి. ఆటలు ఆడి వాటికి దాహం వేసింది. నీళ్ల మడుగు వైపు నడిచాయి. ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయాడు. కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు. గజరాజు ఒకచోట ఓ నీట మడుగు చూశాడు. ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు, కలువలు ఉన్నాయి. మదుపు టేనుగులు నిర్మలంగా ఉన్న పద్మ సరస్సు చూసి దప్పికతో అందులో దిగాయి. గలగలమని శబ్దాలు నిండుగా నీళ్లు త్రాగాయి. గజరాజు తన తొండంతో నీళ్లు పీల్చి మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు. ఆడ ఏనుగులపై నీళ్లు చల్లాడు. తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు. దానితో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి. ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఓ మూల దాగి ఉన్న మొసలిరాజు అతనిని చూశాడు. బుగబుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశాన ఎగిరిపడేట్లు, గాలికి సుడిగుండాల లేచేటట్లు తోక జాడించాడు. ఆ మకరాజు గజరాజుని ఒడిసి పట్టుకున్నాడు. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు. ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావు దెబ్బతిని నీళ్లలో పడిపోయింది. వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది. మొసలి ఏనుగును ముళ్ళలోకి ఈడ్చింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాకింది. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు. కరి మకరి రెండు ఎడతెరిపి లేకుండా మట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్లు, నెత్తురు కారెట్లు వాడి పళ్లతో పొడుచుకున్నాయి. పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి. సరస్సులో సుళ్ళు తిరుగుతున్నాయి. వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడ ఏనుగులు చూస్తూ ఉండిపోయాయి. మొసలికి నీళ్లలోనే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలమో పట్టుదలగా పెరిగాయి. గజరాజును రాను రాను కృష్ణపక్షపు చంద్రునిలుగా అంతకంతకు నీరసపడుతున్నాడు. మొసలి సింహం వలె హూంకరించి ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. మెదడును వీపును కరిచి బాధపెట్టింది. తోక కొరికింది. వీపును కరిచి బాధపెట్టింది. ఎముకలు దంతాలు విరిగేటట్లు ఢీకొంది. మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది. గజేంద్రుడు ఘోరమైన మొసలివాడి కోరలకు చిక్కి బాధతో అలమటించాడు. అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగుళ్ళు 1000 సంవత్సరాలు తీవ్రంగా పోరాటం చేశాడు. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది. ఈ మొసలిని ఎలా గెలవాలి? ఏ దేవుణ్ణి ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడుతారు? ఈ మొసలిని అడ్డగించే వారెవరు? అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజై గొప్ప గౌరవాన్ని పొందాను. ఎన్నో ఆడగి ఏనుగులకు అధినాథుడిగా ఉన్నాను. నా దాన జలధారతో పెరిగిన మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగానో భగవంతుడా, భయం కలుగుతోంది. నా గతి ఏమవుతోంది? ఈ లోకం ఎవరి వల్ల పుట్టుతుందో
ఎవరితో కలిసి ఉంటుందో, చివరికి మరల ఎవరియందు కలిసిపోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతాను. శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తలవంచి ప్రార్థిస్తాను. దేవుడు ఆర్తుల ఎడల ఉంటాడంటారు, అన్ని దిక్కుల్లోనూ ఉంటాడంటారు. అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలంచి మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు. నా ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి. మూర్ఛ వస్తోంది. శరీరం చిక్కిపోయింది. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. రావయ్యా, నన్ను కరుణించి కాపాడవయ్యా. ఆ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతాపురంలో ఉన్నాడు. అందులో ఓ ప్రక్కన ఉన్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగులపై, కలువ పువ్వుల పాన్పుపై శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు. ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీర కొంగును లాగుతూ ఆమెని ఆట పట్టిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుడి మొర విన్నాడు. గజరాజుని కాపాడాలని ఆతృతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచాడు. కాపాడు కాపాడు అని భక్తుడి మొర ఒక్కటే వినపడుతోంది. అతనిని కాపాడాలని తొందరపడుతున్నాడు. లక్ష్మీదేవికి ఏమి చెప్పాలో శంకు చక్రాలను చేతిలోనికి తీసుకోలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు. చెవులపై జారిన జుత్తుముడిని సరిచేసుకోలేదు. ప్రణయ కోపంతో లేచి వెళ్తున్న లక్ష్మీదేవి చీర కొంగును వదిలిపెట్టలేదు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలితో సరస సల్లాపాలు చాలించాడు. ఆకాశ మార్గాన బయలుదేరాడు. విష్ణువు వెనక లక్ష్మీదేవి, ఆ వెనక అంతఃపుర స్త్రీలు, గరుడు, శంఖం, చక్రం, నారదుడు, విక్షసేనుడు, వారి వెనక వైకుంఠంలో ఉన్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు. లక్ష్మీదేవి భర్త ఎక్కడికి వెళుతున్నారో అడగాలనుకుంది, కానీ అడగలేకపోయింది. ఆకాశ మార్గాన వెళ్తున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేశారు. గజరాజుని కాపాడాలనే తొందరలో మైమరిచి వారి మ్రొక్కులు కూడా అందుకోలేదు. అలా బయలుదేరి వెళ్ళిన నారాయణుడు త్రికూటం చేరాడు. విష్ణువు మొసల్ని చంపడానికి తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం దేవతలను కాపాడేది, భూమండలాన్ని వణికించే వేగం కలది, ఎదురు లేనిది. ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి మొసలి తల నరికివేసింది, దాని ప్రాణం తీసింది. మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. విష్ణువు తన పొడవైన చాచి గజరాజుని మడుగులో నుండి బయటకు రావడానికి భయపడ్డాడు. అతని వెన్ను తట్టి బాధ పోగొట్టాడు. విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారిపోయింది. సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా ఘీంకారం చేశారు. ఆ మొసలి ముని శాపం వల్ల కలిగిన తన మకర రూపం వదిలి ఊహు అనే గంధర్వుడిగా మారిపోయింది. స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రుజమ్నుడనే రాజు, ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. ఒకరోజు ఏకాగ్రతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరిచిపోయాడు. అక్కడికి వచ్చిన అగస్త్యముని మహర్షిని గమనించలేదు. దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు. ఇంద్రజమ్యునుడు గజరాజుగా, అతని సేవలు ఏనుగులుగా పుట్టారు. రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణు భక్తి వల్ల అతనికి ముక్తి లభించింది. గజరాజుని కాపాడిన తర్వాత శ్రీహరి చిరునవ్వు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను, ఇది నీకు తెలుసు కదా. లక్ష్మీదేవి, నీవు సమస్తానికి ప్రభువైన వాడివి. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని, అందుకే నిన్ను అనుసరించి వచ్చాను అని స్తుతించింది. ఇదంతా చూస్తున్న గంధర్వులు, దేవతలు జయ జయధ్వానాలు చేశారు. విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరారు. ఈ గజేంద్ర మోక్షం చదివేవారికి, వినేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు దుఃఖాలు హరిస్తాయి, ఆపదలు నశిస్తాయి, శుభాలు కలుగుతాయి. అంతేకాదు,
తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజును, ఆ సరస్సును, శ్వేతదీపాన్ని, పాల సముద్రాన్ని, త్రికూట పర్వత శిఖరాలను, లక్ష్మీదేవుని, ఆదిశేషుని, గరుడిని, శంఖ చక్ర గదాయుధాయాన్ని, విష్ణు భక్తులను తలించేవారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. జై నారాయణ.